నానా నారా ఉద్యోగం పట్టావు పట్టు నిలబెట్టుకున్నావు మాటలు లేవు ఆనంద బాష్పాలు తప్ప. ఎన్నాళ్ళగా ఎదురు చూసిన కార్యక్రమాన్ని పట్టాల ద్వారాగా ఈరోజు అందరికీ సంతోషకరంగా చాలా ఆనందంగా ఉందమ్మా. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూసాం, పట్టాలు ఎవ్వరి వల్ల కాలేకపోయింది, నిలబెట్టుకున్నాడు బాబు. ఇక సుమారుగా 30 ఏళ్ళ నుంచి ఎదురు చూసాం. ఇస్తాం అన్నారు కానీ హాస్పిటల్ కానీ మోసమే తప్ప ఉపయోగం లేకపోయింది. ఏ ప్రభుత్వం వచ్చినా ఉపయోగం లేకపోయింది. మాట మాత్రం నిలబెట్టుకున్నారు. చాలా ఆనందం. చాలు, ఇంకా ఏ పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ పథకం ఈ జన్మకి మంగళగిరి దీనికి తాడేపల్లి మండలానికి నా హ్యాండ్షాప్. మంగళగిరిలో అంతా వజ్రం బంగారం. నారా వజ్రం గారే అని అన్నాను కదా, అతనికి తిరగలేదు. నారా వజ్రం బంగారం. అందుకని కదా అతను గుండెలను పెట్టుకుని బట్టి అతను అసలు గెలవక ముందు ప్రకటనకు వచ్చినప్పుడే 5 ఏళ్ల క్రితం ప్రభుత్వం వచ్చినప్పుడే అతను పట్టాలు ఇస్తాను మాట ఇచ్చారు. జనాల గుండెలో అందరి గుండెలోనే ఉంది. అందుకని ఆ 5 సంవత్సరాలు తెలిసిన వైఎస్ఆర్ వచ్చిన ఇప్పుడు తెలుగుదేశం రావడం ఖచ్చితంగా ఆయన నిలబెట్టుకుంటారని అతను అంత మెజార్టీతో గెలిపించడానికి కారణం. అందుకే ఆ సంతోషం ఇప్పుడు నిలబెట్టుకున్నారు. నా పేరు మాదల రమేష్ బాబు అండి. కూటమి ప్రభుత్వం ఎంత ప్రజలైతే ఎంత నమ్మకం పెట్టుకున్నారో కూటమి ప్రభుత్వం మీద, దానికి తగ్గట్టుగానే మరి డబల్ గా చేస్తున్నారు. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గం అయితే మరి లోకేష్ గారు ముఖ్యమంత్రి గారు అబ్బాయి ఒకసారి 5,300తో ఓడిపోయినా కూడా 2019లో అయినా సరే పట్టుదలగా మళ్ళీ ఇక్కడ ఉండి అనేక 26 రకాల సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేసి ఇక్కడే కలవాలని చెప్పి 2 చోట్ల ఏమన్నా కూడా నేను ఒక చోట వేస్తా అని చెప్పి గెలిస్తే మరి 91 ఆయన అడిగింది కూడా 53,000 ఇండి ఒక 0 పెట్టి 5,300తో ఓడిపోయిన ఒక 0 పెట్టి 53,000తో గెలిపిందంటే ప్రజలు 91,000తో గెలిపించారు. అంటే ఎంత నమ్మకంతో గెలిపించారంటే మనకు లోకేష్ గారు ఆ బూతుల ప్రభుత్వాలు ఏమి చేయకుండా ఊరికి ఏదో 4 రూపాయలు ముచ్చేసినట్టు పట్టణంలో వచ్చినందుకు మాత్రం సరిపోదు కాబట్టి మరి వీళ్ళని నమ్మారు కాబట్టి 164 సీట్లు ఇటానా బ్రహ్మాండంగా 1 by 1 చేసుకుంటున్నారు. వాళ్ళందరినీ సెటరైట్ చేసి వాళ్ళు చేసిన విధ్వంసం సెటరైట్ చేసి మరి నడుపుకుంటూ వస్తున్నారు. దానిలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో ఈయన ప్రచారంలో ఇళ్ల పట్టాలు ఇస్తాము, మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఇమ్మని వాళ్ళు అడటం జరిగింది. వాళ్ళు అడిగిన దాని ప్రకారం ఇస్తానని తొలి విడతగా 3,000 పట్టాలు ఇవ్వడం జరుగుతూ ఉంది మంగళగిరి నియోజకవర్గంలో. మరి ఆ పట్టాలు ఇవ్వటం కూడా ఆ రోజు ప్రామిస్ చేశాడమ్మా, నేను మీకు పట్టాలు పెట్టి భోజనం పెట్టి మరి పట్టా ఇస్తానని చెప్పాడు. అదే మాట నిలుపుకొని మంచి బట్టలు భార్యాభర్తలకు ఉంటే పిల్లలున్న బట్టలు పెట్టి మరి వాళ్ళకి పట్టా ఇచ్చి భోజనం చక్కగా మాకు కూడా భోజనాలంతా మేనేజ్మెంట్ అంతా జవాద్ కిరణ్ చంద్ నేను మేమందరం చూస్తున్నాము. చాలా గౌరవంగా వాళ్ళందరినీ మర్యాదగా చక్కగా కూర్చోబెట్టి భోజనం పంపండి, ఎక్కడ అసౌకర్యం కలగటానికి వీల్లేదని చెప్పి అంత ఇదిగా చెప్పాడు ఆయన. పేదవాళ్ళ పట్ల లోకేష్ గారికి కానీ చంద్రబాబు కానీ కూటమి ప్రభుత్వానికి కానీ ఇది కమిట్మెంట్ అది అని చెప్పి తెలియపరచుకుంటా ఉన్నాం. అప్పుడు అంతా విధ్వంసం, ఎవడు తిట్టినాడికి ఉన్నా వాడికి ప్రమోషన్ ఇవ్వటము, బూతులు తిట్టి అదే వాళ్ళ మా తెలుగుదేశం కార్యకర్త కూడా జగన్ గారి భార్య ఏదో అన్నాడని ఇమీడియట్ గా అరెస్ట్ చేసి అతని పార్టీని సస్పెండ్ చేశారు. అదే జగన్ అయితే నవ్వుకున్నాడు. అసెంబ్లీలో కూడా చంద్రబాబు గారి భార్యని అన్నా కూడా నవ్వుకోవడం జరిగింది. అదే తేడా ప్రజలు గమనిస్తూనే ఉంటారు. ప్రజలేం పిచ్చాళ్ళు కాదు. అందుకని ఈ విధమైన గౌరవమైన 164 సీట్లు ఇచ్చారు. అవన్నీ ఒట్టి మాటలు. బాబు గారు వస్తేనే ఇప్పుడు పోలవరం కడుతుంటే పోలవరం అంటూ వస్తే రాష్ట్రం మొత్తం సమృద్ధిగా నీరు వస్తే తాగడానికి సాకు బ్రహ్మాండంగా ఉంటది. అందరూ అందులో P4 విధానం అని పెట్టి పేదవాడిని కూడా చేయాలని కొంతమంది పారిశ్రామికవేత్తలను కూడా కొంతమంది దత్తత తీసుకొని చేయమన్నారు. అలాగే వ్యవసాయం ఇవన్నీ ఉండి ఇది చేస్తే డెవలప్ అయింది రాష్ట్రం, అట్లాగే రాజధాని డెవలప్ అయింది. ప్రతిదీ డెవలప్మెంట్ అంటేనే చంద్రబాబు గారు. అందుకని హైదరాబాద్ చేసి ఇటు వచ్చారు. ఈ కొత్త రాష్ట్రానికి చంద్రబాబు గారే అవసరం అని చెప్పి మళ్ళీ గుర్తించారు. 2014లోనే గుర్తించారు. ఆయన ఏదో ఆశలు కల్పించేటప్పుడు ఒకసారి చూద్దామని చూశారు. ఆయన అడిగింది కూడా ఒకసారితో అయిపోయింది. ఇక ఆయన సీన్ లేదు.
దానికి తగ్గట్టు బీజేపీ, జనసేన, పవన్ కళ్యాణ్ కూడా ఇద్దరు కమిట్మెంట్ తో చంద్రబాబు గారికి బాగా కోఆపరేట్ చేస్తున్నారు. సెంట్రల్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి. బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని ఈ 5 ఏళ్లలో ఆల్రెడీ 10 నెలలు అయిపోయింది చేస్తారు. ఇంకొక అవకాశం కూడా ఇస్తే ఈ రాష్ట్రానికి తిరగలేదు. అట్లా అనకపోతే ఈ ఉండాళ్ళు కూడా నిలబడరు. 4 బూతులు తిడితే కేసులు కడితే వాళ్ళని నిలబడతారు వైసీపీలో, లేకపోతే ఎవరు నిలబడరు కదా. ఆ ఉద్దేశంతో వాళ్ళన్నీ కలబొల్లి మాటలు చెప్పడం ఒకసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు, వద్దాక ఎవరు నమ్ముతారు? చూస్తున్నారు కదా. ఆయన అంటే ప్రజలు నమ్మొద్దు, ఏమి నమ్మరు. మేము చూస్తున్నాం, వీళ్ళు ఒక్కొక్క పట్టా తీసుకుని బట్టలు తీసుకుని ఇక్కడికి వచ్చి భోజనం సీట్లో కూర్చొని అసలు ఏమి ఇచ్చారని చూసుకున్న వాళ్ళ ఆనందం చూస్తుంటే చాలా ఆనందంగా ఉన్నారన్నమాట. ఈయన ఎప్పటికీ వదలమండి అంటున్నారు లోకేష్ గారిని. మరి కాబోయే భావితరాల ఆశాజ్యోతి కూడా లోకేష్ గారే కాబట్టి ఏమి బ్రహ్మాండంగా చేస్తారు కూటమి ప్రభుత్వం. ఇంకా 10 ఏళ్ళు కూటమి కలిసే ఉంటది. అక్కడ మోడీ కూడా మరి 3 ఏళ్ళు నెహ్రూ తర్వాత 3 ఏళ్ళు గెలిచిన ఎవరు లేరు. మరి 3 టర్మ్లు ఆయన గెలిచాడు. చంద్రబాబు గారు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఒకేపని పవన్ కళ్యాణ్ గారితో చెప్తున్నారు. అంతకుముందు 3 సార్లు అయింది వేరు, ఇంకా 3 సార్లు కూడా చంద్రబాబు గారే చేయాలి, ఆయన కింద మేము అంత పని చేస్తామని చెప్పి ఆయన అంత కమిట్మెంట్ గా చెప్తా ఉన్నారు. చిన్న ఎవరైనా ఏదన్నా కల్పనలు ఏమన్నా కల్పించాలని చూసినా కూడా వీళ్ళెవరు ట్రాప్ లో పడరు. అవన్నీ సహజం రాజకీయాల్లో. గౌరవంగా ఉండాలి. రాజకీయాలు అంటే గౌరవంగా ఉండాలి. బూతులు, సోషల్ మీడియా ఇయ్యా గౌరవంగా ఉండాలి. ప్రజలకు ఎంత మేలు చేస్తాం అనేది ఆలోచించాలా. రెడ్ బుక్ పరిపాలన ఏమి లేదు. తప్పు చేసినా అండి చట్టపరంగా చర్యలు తీసుకుంటారు తప్పితే వాడిని కొట్టట్లేదే, ఎవరిని కొట్టలేదే. చట్టపరంగా చర్యలు తీసుకుంటాడు తప్పు ఉంటే ప్రూవ్ అయితే. ఆయన వాళ్ళకి మళ్ళీ దవదాపు తీసుకెళ్ళి లోన్ ఇట్లా ఏమి తప్పు చేయలేదు. చంద్రబాబు గారిని లోన్ ఇచ్చినంత మట్టుకు ఇంత ఒక్కరు ప్రూవ్ చేయలేకపోయారు. మరి వాళ్ళు కోతులు పొడితే కార్లు, బళ్ళు అన్ని నానా విధ్వంసం అయితే 850 కోట్లు పెట్టి కోతులు పొట్టడం అయింది. తర్వాత ఒక్కొక్కటి రోడ్లు వేయటం అవుతుంది. చాలా వంతెనలు కానీ లేదా ఒకటని కాదు. ఇప్పుడు మంగళగిరి ఉంది ఉదాహరణకి. ఎక్కడ దాకా ఉంది? మేము మంగళగిరి కాబట్టి 100 పడకల హాస్పిటల్ కడుతున్నారు. మరి జూన్ నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు అదే పగలగొట్టినాక గ్యాస్ పైప్ లైన్ సిలిండర్తో పని లేదు మంగళగిరి నియోజకవర్గం అంతా. అలాగే కరెంటు తీగల పైన ఉంటాకు వీల్లేదు, అవి కూడా దాంట్లోనే వేస్తా ఉన్నారు. కృష్ణా వాటర్ పక్కనే కృష్ణా నది ఉంది, కొనుక్కొని తాగాల్సి వస్తుంది. పైప్ లైన్ వేస్తా ఉన్నారు. అన్ని కూడా భూగర్భ జలాలు వేసి అన్ని రోడ్లు వేసేసేస్తారు. విత్ ఇన్ 2027-28కే అవి చేస్తా ఉంటున్నారు మొత్తం. మన అదృష్టం ఏంటంటే కాస్త ఫండ్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ బాగానే సహకరిస్తున్నారు కాబట్టి అన్ని పనులు సక్రమంగానే అవుతాయి. బ్రహ్మాండంగా ఉంది. ఇంతకుముందు మొన్న మనం 63-67 వచ్చింది ఏది ఓవరాల్ గా. ఇప్పుడు మొన్న ఇంకా ఎక్కువ వచ్చింది. మొన్న ఈ మధ్య ఎమ్మెల్సీ జరిగినాయి కదా, ఆలపాటి రాజా 83,000తో గెలిచాడు. అలాగే అన్ని కూడా మనమే గెలిచాం. మరి జగన్ అప్పుడు ఎమ్మెల్సీలు అన్ని మనమే గెలిచాం. మళ్ళీ ఆయన గవర్నమెంట్ లో ఉండే కూడా కూటమి ప్రభుత్వం మీద మంచి ఇదే ఉంది కాబట్టి ప్రజల్లో ఆ నమ్మకం సడలతో కంపల్సరీగా ఇంకోసారి కూడా కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తారు. జగన్ అనేవాడు ఈ రాష్ట్రాన్ని పారదోలటమే.